ఇక్కడ ఉన్నటువంటి బైబిల్స్ కనిపిస్తున్నాయి కదా, మరి మా అక్క వాళ్ళ పాప అమెరికాలో ఉంటుంది. ఆ పాప వాళ్ళ హస్బెండ్ మొన్న డిసెంబర్ మాసంలో చనిపోయింది. సో ఆయన జ్ఞాపకార్థంగా చాలా సంఘాలకి బైబిల్స్ మేము ప్రజెంట్ చేయడం జరిగింది. సో మరి శ్యామ్ పాస్టర్ని కూడా ప్రేమించి తను ఈ శ్యామ్ పాస్టర్ వాళ్ళ చర్చ్ కూడా బైబిల్స్ ఇవ్వమని తను చెప్పడం జరిగింది. చనిపోయిన వ్యక్తి పేరు సుబోస్, దాసరి సుబోస్ అనే పేరు. ప్రతి ఒక్కరు కూడా మరి మీరు వాళ్ళ కుటుంబం గురించి, భార్య 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళ గురించి మీరు మీ ప్రతి అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఆ అమ్మాయి పేరు సోని, 2 పిల్లల పేరు స్టెఫీ, శ్రేయ. అమెరికాలో ఉంటారు వాళ్ళు. ఓకేనమ్మా? ఓకే, మరి మన మధ్యలో ఉన్న సమస్త రోగాలను మీరు స్వస్థపరచండి ప్రభా. వారి అవసరతలు అక్కర్లు తీర్చండి తండ్రి. అవును ప్రభా, వారికి నాయన జీవనోపాధి దయచేయండి ప్రభా. సహాయం చేయండి తండ్రి. వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఇదిగో తండ్రి, మరొకసారి నాయన ముని సిస్టర్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఆ బిడ్డకి ఇచ్చిన యొక్క తండ్రి మంచి మనసును బట్టి మీకు వందనాలు ప్రభా. తన తండ్రి నాయన మీ అందు తండ్రి భయభక్తులు కలిగి నాయన మీ కొరకు తండ్రి ఎంతగానో నాయన ప్రయాసపడుచున్నగా తండ్రి దీవించి ఆశీర్వదించండి. అవును ప్రభా, ఈ యొక్క తండ్రి నాయన గ్రామానికి తీసుకొచ్చినందుకు మీకు వందనాలు ప్రభా. నాయన అవును ప్రభా, అదేవిధంగా తండ్రి నాయన సోని సిస్టర్ అమెరికా దేశంలో ఉంటుండగా తండ్రి నాయన తన భర్త జ్ఞాపకార్థంగా ప్రభా తండ్రి ఈ యొక్క తండ్రి బైబిల్ను నాయన బైబిల్ గ్రంథాన్ని ప్రభా పంచుటకు తండ్రి నాయన తనకిచ్చిన మంచి మనసును బట్టి మీకు వందనాలు ప్రభా. బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. తన కుమార్తెలను దీవించండి ప్రభా. వారి భవిష్యత్తును దీవించండి ప్రభా. సహాయం చేయండి తండ్రి. మీ వైపే వాళ్ళు చూస్తూ వస్తున్నారయ్యా. కృప చూపించండి, సహాయం చేయండి తండ్రి. చేరి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు తండ్రి. అదేవిధంగా నీ దాసురాలు చెప్పిన ఆ యొక్క పరిశుద్ధ వాక్కును బట్టి మీకు వందనాలు ప్రభా. విని విడిచిపెట్టే వారంగా చిన్న మాట సమూహముగా ఏర్పడి ఇక్కడ తండ్రి నీ నామము తండ్రి ప్రకటింపబడుటకు ఆ బిడ్డను ఒక సాధనముగా వాడుకుంటున్నందుకు నీకు వందనాలు, నీకే కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం రాజా. ఒక చిన్న మందగా కూడుకొని మధ్యాహ్న కాల సమయంలో తండ్రి మనం ప్రేయర్ గ్రూప్ తండ్రి మా సిస్టర్స్ అందరం తండ్రి మమ్మల్ని ఇలా నడిపించినందుకు నీకు వందనాలు తండ్రి. పంచుచుండగా తండ్రి మరి మీరు సహాయం చేయండి నాయన. నీ వాక్యము ప్రబలిస్తుంది తండ్రి. నీ వాక్యము తండ్రి జీవ గ్రంథంలో ఉంది నాయన. అది చదివిన బిడ్డలు తండ్రి మరి తండ్రి ఎలా మారాలి తండ్రి, యేసుక్రీస్తు ప్రభు ఎలా తాను మరి తెలుసుకోవాలో తండ్రి ఆ బైబిల్ గ్రంథం చదువుతుండగా వారి మనసులను మార్చి, తలంపులను మార్చి, ఆలోచనలను మార్చి నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభు మా కోసం ప్రాణం పెట్టిన దేవుడని తండ్రి మరి నీ వాక్యం ప్రకటిస్తుండగా తండ్రి ఆ బిడ్డ నీ సాధనముగా వాడబడుతుంది నాయన. బిడ్డను దీవించండి, ఆశ్రయించండి సోని సిస్టర్ తండ్రి. మరి కుమార్తెలను కూడా జ్ఞాపకం చేసుకో. దూర ప్రాంతంలో ఉంటుండగా మీరు సహాయం చేయండి. ఏ అవసరత అక్కర ఉందో నువ్వు ఎరిగిన దేవుడు నాయన, అవసరత అక్కర తీర్చండి నాయన. ఈ బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకో తండ్రి. సంఘాన్ని, చిన్న సంఘాన్ని పెద్ద మహాసంఘముగా తండ్రి ఏర్పాటు చేయండి నాయన తండ్రి. మరి బహుగా విస్తరించండి నాయన తండ్రి. విస్తరించుటకు సహాయం చేయండి నాయన. వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి, దెబ్బ తాకకుండా నీ గొడుగండి నడిపించండి తండ్రి. యవనులను జ్ఞాపకం చేసుకో, చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో. పురుషులను తండ్రి మరి స్త్రీలను తండ్రి ప్రార్థించే స్త్రీలుగా, రోధించే స్త్రీలుగా ఉండటకు సహాయం చేయండి ఆయన. పురుషులను కూడా జ్ఞాపకం చేసుకో. వారు చేస్తున్న కష్టార్జితం దీవించండి, ఆశ్రయించండి నాయన. 30 60 100 ఫలింపు దయచేయండి నాయన. ఈ మధ్యాహ్న కాల చదవండి, పేరు చదవండి దయచేసి. అమ్మా అందరూ కూడా దయచేసి వినాలని కోరుతున్నాం. ఈ సమయంలో మరి సోనక్కని ఆమె చదువుతుండగా మీరు ఒక్కొక్కరు వచ్చి అక్క వాళ్ళ చేతుల మీకు ఇస్తుంది కనుక మీరు దయచేసి తీసుకోవాలని మనం చేస్తాం. అమ్మా ఒక ఫోటో కొట్టక్క. అమ్మా ఫోటో కొట్టదా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకో. ప్రియా రా. గిట్ చూడు బాబు, సెల్లు గిట్ చూడు. వర్ధన్ అటు చూడండి, ఇటు చూడమ్మా. ఇక్కడ చూడండి. వీడియో తీస్తే
చాలా వందనాలు. నన్ను నేను బహుధైర్యముందేదనావన్నీ అంగీకరించు మీ దేవ, నన్నెప్పుడు నీవు కరుణించు మీ. నిత్యంబు నీ ప్రేమ చక్కగా మదిబోనే, నిత్యంబు గరమూల నీ సేవ చేసేదా, నావన్నీ అంగీకరించు మీ దేవ, నన్నెప్పుడు నీవు కరుణించు మీ. నీ ఆలయము నాకు నా సాచే నడిపించు, మరలా నా పదములు నావన్నీ అంగీకరించు మీ దేవ, తోడు నీవు కరుణించు మీ. గావించి పదిలంబు కాదాని బట్టి కాపాడు నావన్నీ అంగీకరించు మీ దేవ, నన్నెప్పుడు నీవు కరుణించు మీ. రండి, జస్ట్ తీసుకో. అన్నీ నిలబడు. అట్లా కిందికెట్టండి, మీ మొహాలు కనబడతారు. అట్లా అట్లా వెరీ గుడ్, గుడ్ గుడ్. ఓకే. ఆరాధింతు ఆసక్తితో ప్రేమించెదన్, అధికముగా ఆరాధింతు ఆసక్తితో, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు, పూర్ణ బలముతో ప్రేమించెదన్, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించెదన్. ఆరాధన 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 ఆరాధన. ఇంతవరకు ఆదుకున్నావే ఎబినేజరే, ఎబినేజరే, ఇంతవరకు ఆదుకున్నావే నన్ను, ఇంతవరకు ఆదుకున్నావే నన్ను, ఇంతవరకు ఆదుకున్నావే, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించెదన్, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించెదన్. ఆరాధన 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 ఎల్లోయి ఎల్లోయి, నన్ను చూసావే వందనమయ్యా. ఎల్లోయి ఎల్లోయి, నన్ను చూసావే వందనమయ్యా. అయ్యా నన్ను సుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించెదన్, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించెదన్. ఆరాధన 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 యేసయ్యా, ఆరాధన ఆరాధన. మందిరానికి ప్రభా తండ్రి, మరి నాన్న మీరు మమ్మల్ని నడిపించినందుకు నీకు వందనాలు. ఈ ఝాన్సీ లింగాపురం అనే గ్రామానికి ప్రభా తండ్రి, అయా ప్రభా నైనా ప్రభా మరి మమ్మల్ని తీసుకొని వచ్చినందుకు నీకు వందనాలు ప్రభా. అయా ప్రేమతో ప్రభా మరి ఈ సంఘం వారు ప్రభా మరి మమ్మల్ని మా 5 to 6 ప్రేయర్ గ్రూప్ ని ప్రభా తండ్రి ఆహ్వానించిన విధానం బట్టి నీకు వందనాలు ప్రభా. అయా బ్రదర్ని ప్రభా మరి బ్రదర్ యొక్క కుటుంబాన్ని, ఆయన పరిచర్యని, సేవను ప్రభా దీవించండి ప్రభా. బ్రదర్ చుట్టూ వారి కుటుంబం చుట్టూ మీ యొక్క కంచె వేసి కాపాడండి ప్రభా. అయ్యా నూతన మందిర
మందిరం ప్రభా నిర్మించాలని ప్రభా తండ్రి మరి అనేకులు నాయన ప్రభా మందిరంలోకి వచ్చి ప్రభా తండ్రి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే ఘనతను ప్రభా కృపను దయచేయండి ప్రభా. అయ్యా మందిర నిర్మాణానికి కావాల్సిన ప్రతిదీ కూడా ప్రభా మీరు సహాయం చేయండి ప్రభా. అయ్యా తండ్రి నాయన ప్రభా మరి బ్రదర్కి ఇచ్చినటువంటి అయ్యా ప్రభా మరి బిడ్డలను దీవించండి ప్రభా, కుమార్తెలను కుమార్ని దీవించండి ప్రభా. మరి ఇక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్కరి తల్లులను ప్రభా, తల్లులను ప్రభా, యవన బిడ్డలను చిన్నపిల్లలను ప్రభా తండ్రి యేసయ్య అయ్యా ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి ప్రభా. యేసయ్యా నీకు స్తోత్రం ప్రభా. అవును తండ్రి మరి గత వారం ప్రభా తండ్రి మరి క్రైస్తవుల ప్రభా తండ్రి మరి ఒక అయ్యా విషాదం ప్రభా తండ్రి మరి పాస్టర్ ప్రవీణ్ గారు ప్రభా తండ్రి యేసయ్య మరి ఆయన చనిపోవడం జరిగింది ప్రభా. మీ యొక్క సన్నిధికి నాన్న ప్రభా మరి ఆయన చేరుకొని ఉంటున్నాడు ప్రభా తండ్రి. మరి క్రైస్తవుల ప్రభా మరి ఒక ఉజ్జీవం ప్రభా తండ్రి యేసయ్య వచ్చినట్టుగా మేమందరం చూస్తుంటున్నాం అయ్యా ప్రభా తండ్రి యేసయ్య. అయ్యా ప్రభా మరి ఎవరైతే ప్రభా తండ్రి మరి బ్రదర్ చనిపోవడానికి ప్రభా కారణంగా ఉంటున్నారు ప్రభా వారిని క్షమించండి ప్రభా తండ్రి. వారి కుటుంబం సభ్యులే వారిని క్షమించేశారు ప్రభా. అయ్యా ప్రభా కానీ ప్రభా మరి ఇంకెప్పుడు కూడా ప్రభా అలాంటి సంఘటనలు ప్రభా మరి ఏ సేవకుని మీద ప్రభా అటాక్స్ జరగకుండా కాపాడండి ప్రభా తండ్రి. ఆ కుటుంబాన్ని దీవించండి తండ్రి యేసయ్య, వారిని ఆదరించండి ప్రభా తండ్రి యేసయ్య. అయ్యా నీకు స్తుతి స్తోత్రం ప్రభా. అయ్యా ప్రభా మరి నాయన తిరిగి నాయన ప్రభా మరి మేము ఈ గ్రామం నుంచి మరి హైదరాబాద్ వెళ్తుండగా మా ప్రయాణం కూడా మీరు తోడుగొనండి. మమ్మల్ని క్షేమంగా ఇక్కడికి నడిపించినందుకు మరి మెదక్ మహా తండ్రి యేసయ్య మందిరాన్ని ప్రభా అయ్యా దర్శించుకునే కృపను మీరు మాకు అందరికి ఇచ్చినందుకు కూడా నీకు వందనాలు ప్రభా. అయ్యా నీకు స్తోత్రం స్తోత్రం ప్రభా. ఈ మధ్యాహ్న కాల సమయం ప్రభా తండ్రి ఈ విధంగా ప్రభా మరి మా 5 to 6 ప్రేయర్ గ్రూప్ నుండి ప్రభా తండ్రి వచ్చిన మమ్మల్ని ప్రభా మీ యొక్క ప్రణాళిక మా పైన ప్రభా మీ యొక్క చిత్తము ఉన్నందుకు మేము ఇక్కడికి వచ్చినాం ప్రభా, రావడం జరిగింది ప్రభా తండ్రి యేసయ్య. అయ్యా అందుని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. మరి సోని ప్రభా తండ్రి స్పాన్సర్ చేసి ఉంటున్నారు ప్రభా. ఎవరైతే బిడ్డలు ప్రభా ఈ బైబుల్స్ తీసుకొని ఉంటున్నారో వారందరూ కూడా ప్రభా తండ్రి శ్రద్ధగా ప్రభా తండ్రి యేసయ్య మరి నాన్న ప్రభా మీ యొక్క ధర్మశాస్త్రాన్ని ప్రభా ధ్యానించే కృపను దయచేయండి ప్రభా. మరి నాన్న ప్రభా ప్రతిరోజు కూడా మరి నాన్న సోని యొక్క కుటుంబం గురించి వారు ప్రార్థించేటట్టు జ్ఞాపకం చేయండి ప్రభా. అయ్యా నీకు వేలాది వందనాలు చెల్లిస్తూ మరి ఒకసారి శ్యామ్ పాస్టర్ని బట్టి మరి లలితమ్మని బట్టి మరి వారి సంఘాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఈ చిన్ని ఆరాధన యేసునామములో అడిగి వేడుకుంటున్నాను ప్రియ పరలోక తండ్రి. దయచేసి అట్లా మీరు నిలబడండి, అట్లా నిలబడండి. ఎందుకంటే ఇంతవరకు మందిరము కట్టాలని జంగంపల్లిలో ఎదురైనటువంటి పరిస్థితిని బట్టి మరి అక్కడ మేము కట్టలేకపోయాం.